our teachers here, teaching staff and non-teaching staff, my sub-inspector Sujan, Devrudra Police Station, and my police constable. Good afternoon to all. Hello. Hello. Last question కనబడుతుందా? ఇక్కడ లేదు తెలుసండి రాలి సార్. లాస్ట్ పర్సన్ నా స్పీకర్ సంతోష్ నా స్పీకర్ పెట్టాను. సైబర్ క్రైమ్ గురించి అడిగాను. అంటే ఏంటి సైబర్ క్రైమ్ చెప్పగలరా? లాస్ట్ స్టూడెంట్ నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను. మళ్ళీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే యూ హ్యావ్ నాట్ కమ్ హియర్ ఫర్ ఎనీ టైం పాస్ ఆర్ యూ ఆర్ నాట్ సిట్టింగ్ ఫర్ ఎనీ టైం పాస్. మీ టీచర్స్ అందరు క్లాసెస్ ఇక్కడ కూర్చునబెట్టింది కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ మెసేజ్ మీరు క్యారీ చేయాలి. మెసేజ్ యూ హ్యావ్ టు క్యారీ దిస్ మెసేజ్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ నైబర్స్ to prevent cyber crimes and to prevent accidents. So that is our goal. So all students, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నారు? సిక్స్త్ క్లాస్ వరకు చేయలేదండి. ఓకే, 7th క్లాస్ రైజ్ యువర్ హ్యాండ్స్. 8th క్లాస్, 9th క్లాస్ డౌన్. అందరికంటే 6th 7th వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. వెరీ గుడ్. సో I am Mahendra Reddy. I am working as Circle Inspector of Police Palakurti, and I am with your Sub-Inspector Sujan. We have been working here for the past 1 year. So our goal is to prevent, first of all, accidents. Last year there are 10 persons who died on this road. So Devrupla PS limit starts from Banjara village cross road to Manpad. So it covers almost a stretch of 22 kilometers. Entuta Ashok. So 18 kilometer stretch. So ante manaku, are you comfortable in Telugu or English? మరి అడిగితే చెప్పాలి. మరి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీరు అంతా ఇంగ్లీష్ మీడియం స్కూలే కదా. సో I want you to understand and focus. No murmuring, no giggling. Just I want you to focus on what I am speaking. So ఇప్పుడు ఏం చేయాలంటే, in order to prevent accidents ఏం చేయాలో మీరే చెప్పండి. How to prevent accidents? What are the reasons for accidents? చెప్పండి. Okay, number 1 over speed. Number 2, very good, drunk and driving. Number 3, helmet. Number 4, seat belt. Number 5, already helmet cover చేసి. ఇంకా నాట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. ఇంకా వెరీ గుడ్, యూజింగ్ మొబైల్ ఫోన్ బై డ్రైవింగ్. ఇంకా సీట్ బెల్ట్ ఆల్రెడీ కవర్. సో ఆల్మోస్ట్ మీరు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, మనం విలేజ్ వస్తున్నప్పుడు అప్రోచ్ అవుతున్నప్పుడు మనకు టైము స్పీడ్ లిమిట్ కొంత డిస్టెన్స్ పెడతారు. 30 కిలోమీటర్స్ అని పెడతారు. బట్ హైవేలో జనరల్ స్పీడ్ లిమిట్ 90 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద హైవే, టైప్ ఆఫ్ హైవే. మనం ఏం చేస్తామంటే ఆ హైవేలో ఉన్న స్పీడ్ని విలేజ్లలో కంటిన్యూ చేస్తాం. సో విలేజ్ వచ్చే వరకు ఏం చేస్తారు, కొందరు టర్న్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో గొల్లపల్లి క్రాస్లోకి జనగాం నుంచి తెచ్చుకుంటూ వాళ్ళ మమ్మీని తీసుకొని అతను రైట్ టర్న్ తీసుకుంటూ ఉంటాడు, మదర్ని తీసుకొని. వెనకాల వచ్చినాయనే హిట్ చేస్తాడు. అతను కూడా ఆ విలేజ్కి వెళ్తుంటాడు. కాకపోతే టర్న్ తీసుకునేది ఫాస్ట్, రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేసుకొని తీసుకురావాల్సిన వాడు కొంచెం సడన్గా టర్న్ తీసుకునే వరకు బ్యాక్ నుంచి వచ్చినాడు కొట్టేస్తే ఆ పర్సన్ వాళ్ళ మదర్ చనిపోయింది. షీ వెంట్ డౌన్ ఆన్ ద రోడ్ అండ్ సస్టైన్ ఇంజూరీ అండ్ షీ డైడ్ ఆన్ ద స్పాట్. తర్వాత గుద్దిన పర్సన్ కూడా బాగా ఇంజూరీ అయిపోయి హాస్పిటల్లో 3-4 months ఉన్నాడు.
అట్లాంటివి చెప్తే ఇప్పుడు మనకు తర్వాత టోల్ గేట్ దగ్గర ఒక వెహికల్ దేవరూపులకు వస్తూ ఉంటుంది, ఇంకొక వెహికల్ తిరుమలకి నుంచి హైదరాబాద్ పోతూ ఉంటుంది. ఆ పర్సన్ ఈ సైడ్ ఉన్న కార్ అతను వెళ్ళేసి అదేంటి ఇన్నోవానే టవేరా, అది కాకుండా లాస్ట్ ఎర్టిగా వెహికల్ వెళ్ళి దేవరూపులకు వస్తున్న వెహికల్కి డిజైర్ వెహికల్ గుద్దుతుంది. గుద్దుగా ఎర్టిగాలో కూర్చోలేము, వెనక సీట్లో మధ్యలో కూర్చున్నాయని రోడ్ రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా వెళ్తే అసలు మాకు ఎక్స్ట్రా పని ఉంటుంది. వాడు అక్కడ గుద్దుకున్న తర్వాత వాడిని హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, వాడు ఇంజురీ పర్సన్స్ ఉంటారు, వీడు గుద్దిన వాడిని పట్టుకొని సరే చేయాలి, వాళ్ళు వెహికల్ షిఫ్ట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఇంజురీ పర్సన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మళ్ళీ ఫాలో అప్ చేయాలి. చనిపోయిన వాళ్ళని కంప్లైంట్ తీసుకొని పోస్ట్ మార్టం చేయించి వానికి బాడీ అప్పచెప్పాలి. అంటే ఇదంతా ఒక 2-3 రోజుల పని పడుతుంది. ఆ 2-3 రోజులలో ఈ దొంగతనం చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే వీఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ అవర్ డ్యూటీ, రైట్? సార్, the citizen is supposed to follow his basic rules. When citizen is not following his basic rules of road or basic cyber crimes కాకుండా అది కనబడట్లేదు. మీరు బ్యానర్ ఇప్పుడే ఇంకా ప్రాపర్ స్టిక్ చేయండి. సో సంతోష్